ఈ మధ్య ఈ పదం బాగా ఎక్కువైపోయిందండి. పాజిటివ్ థింకింగ్ బాగా విని ఉంటారుగా. పాజిటివ్ థింకింగ్ మంచిదా కాదా? మంచిదా కాదండి? ప్రతి దాంట్లో పాజిటివ్ చూడాలి, ప్రతి ఒక్కళ్ళలో పాజిటివ్ వెతకాలి. ఎస్ ఆర్ నో? ఒక క్యారెక్టర్ తీసుకుందాం, మంచి క్యారెక్టర్, రావణాసురుడు. ఎవడాడు? వాడు అనటంలో నాకు మొహమాటం ఏం లేదు. ఎవరు విలన్? నేను సినిమాలోనే విలను. ఓకే. రాక్షసుడు. నిజంగా మాట్లాడండి, పాజిటివ్ థింకింగ్ ప్రకారంగా చూస్తే ఆయనలో మంచి క్వాలిటీస్ లేవండి? ఏమున్నాయి చెప్పండి? ఒకళ్ళొక్కళ్ళు శివభక్తుడు, ఇంకా పాండిత్యం ఉంది, మేధావి, రాజనీతి, పొజిషన్, మ్యూజిషియన్, వీరుడు, ధీరుడు, సూర్యుడు. సిగ్గుందండి మీకు? క్షమించండి, నేను ఈ మాట మాట్లాడుతున్నాను. సిగ్గు బుద్ధి ఉందా? ఒక రాక్షసుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక ఆడబడుచుని ఎత్తుకుపోయిన వాడు, వాళ్ళలో మంచి క్వాలిటీస్, వాడిలో మంచి క్వాలిటీస్, రావణాసురుల్లో మంచి క్వాలిటీస్ మనం ఎతకగలిగితే మీలో మీరు ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు మరి? ఏది నా కవరు? థ్యాంక్ యూ. మనల్ని మనం ఎందుకు ఇట్లా చూసుకుంటున్నాం మరి? మనల్ని మనం ఎందుకు చూసుకుంటున్నాం? ఒకటి, మనం ఎత్తుక్కోలేకపోతున్నావా, లేదా మనం రావణాసురుడి కంటే దరిద్రులను ఫిక్స్ అయ్యామా? అబ్సల్యూట్లీ. ఒకటి ఫిక్స్ అయ్యాం కాబట్టి ఎత్తుక్కున్నా దొరకదు. మైండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిదండి. మీరు గూగుల్లో పోయి ఇండియా అని కొడితే ఏమొస్తుంది? అమెరికా వస్తుందా? రాదు, ఇండియానే వస్తుంది. అమెరికా అని కొడితే అమెరికా వస్తుంది. మన మైండ్లో మనం కొట్టాం, నేనెందుకు చేయలేను, నువ్వెందుకు చేయలేవు నీ మైండ్ చెప్తుంది. అరే నీకు ఈ క్వాలిఫికేషన్ లేదు, నువ్వు దరిద్రుడు. బిజినెస్ ఎబ్బే మీ ఇంట్లో ఎవరే చేయలే, సో నువ్వు చేయలేవు. బిజినెస్ ఎట్లా చేస్తావురా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎట్లా చేస్తావురా, నీకు ఇది లేదు, నీకు ఇది లేదు చెప్తుంది. వాడి వల్ల అయింది, నా వల్ల ఎందుకు కాలే? మైండ్ని మిమ్మల్ని మోటివేట్ చేయదండి. మైండ్ డజంట్ వర్క్ దట్ వే. మైండ్ రోబో సినిమాలో రోబోట్ లాంటిది. రోబో సినిమా ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఉన్నారా? రోబో లాంగ్ బ్యాక్ వచ్చింది. దాంట్లో ఆయన పేరేంటి, రజనీకాంత్ గారు ఒక రోబోట్ని తయారు చేసుకొని ఇంటికి వస్తారు. పేరేదో పెట్టారు దానికి, చిట్టి. రోబోట్ ఇంటికి వచ్చిన తర్వాత చిట్టి అని వాళ్ళమ్మ పేరు పెడుతుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తుంటారు. రజనీకాంత్ అంటే వశీకరణ్ వాళ్ళ అమ్మ సినిమాలో చిట్టితో చెప్తుంది, నాన్న చిట్టి టీవీ కొంచెం గట్టిపడేరా. ఏం చేస్తుంది రోబోట్? ఏం చేస్తుంది? పోయి టీవీ తీసి మంచిగా కట్టి చాలా ఇంపాక్ట్ఫుల్గా పడేసింది. మైండ్ కూడా అంతే. మీరు ఎగ్జాక్ట్గా ఏది అడిగితే దానికి తగ్గట్టే సమాధానం చెప్తుంది. నా వల్ల ఎందుకు కాదు, రాంగ్ క్వశ్చన్ అండి. ఏం చేస్తే చెయ్యగలను, రైట్ క్వశ్చన్. అప్పుడు మీ మైండ్ చూపిస్తుంది. రావణాసురుల్లో మనం వెతుకుతున్నామే, పాజిటివ్ క్యారెక్టర్స్ వెతుకుతున్నామే. ఇది మరి నేను అందుకే అన్నా, ప్రమాదం బయట పాములతో కాదు. లోపల పాము అని నేను అనలే, కానీ మన ఆలోచనలతోనే. ఎక్స్పెషల్లీ ఫస్ట్ ప్రమాదకరమైన పాము ఏంటయా అంటే కంపారిజన్. మరి కశ్యప్ కంపేర్ చేయకపోతే ఎట్లా ఎదుగుతావురా, ఎట్లా తెలుస్తుంది? క్వశ్చన్ రావాలిగా మరి. అడగరేమండి మరి. అరే కంపేర్ చేయకపోతే ఎట్లా నడుస్తుంది మరి? నేను అంత దూరం పోవాలనుకుంటున్నా, ఒకడు పోతున్నాడో లేదో మనకు తెలిస్తే కదా మనం ఇంప్రూవ్ అవుతున్నామో లేదో తెలిసేది. ఎలా తెలుస్తుంది? ఈ క్వశ్చన్ మీరు రెడీగా పెట్టుకోండి. మీరు కంపేర్ చేసుకున్నప్పుడల్లా, లేదా మిమ్మల్ని ఇంకోరు కంపేర్ చేసినప్పుడల్లా, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ ఆర్ బిటర్? నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకున్నా, నేను బెటర్గా ఫీల్ అవుతున్నానా, బిటర్గా అంటే తెలుగులో చెప్పాలంటే చేదుగా, అంటే వర్స్ట్గా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నానా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నానా? ఎంతమంది మీరు కంపేర్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? చేయతండి. ఏది? 10% మంది. మిగతా వాళ్ళందరూ అన్కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారుగా. ఎంతమందికి నచ్చుతుందండి కంపారిజన్ చేసుకుంటే? మిమ్మల్ని వచ్చి ఎవరన్నా కంపేర్ చేస్తే ఊరుకుంటారా? మరి మనల్ని మనం ఇంకొకళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాం? మరి కశ్యప్ కంపేర్ చేయకపోతే ఎట్లా గ్రో అవుతాం?
షెల్ వి గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ పేరేంటో? రఘురామ్ గారికి ఇంకొకసారి చప్పట్లు. సెల్ఫ్ కంపేరింగ్ ఎస్టర్డే విత్ టుడే, టుమారో విత్ టుడే. నిన్నటితో ఇవాళ కంపేర్ చేసుకోవడం, రేపటితో ఇవాళ కంపేర్ చేసుకోవడం, దట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే కంపారిజన్ ప్రాపర్గా ఉపయోగపడాలి అంటే, కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు పేషెంట్లను ట్రీట్ చేయడానికి వెళ్ళేటప్పుడు సరదాగా జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళారా? ఎట్టెళ్ళారు? మొత్తం ఒకటి కాదు 3 మాస్కులు, ఏవో పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు, పైన ఒక టోపీ, 2 ఇవి. మనల్ని మనం ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు అంత కాషన్తో మనం వెళ్ళాల్సిందే. ఏమని చేసుకోవాలయా అంటే, రే నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళలో ఆ క్వాలిటీ ఉంది, నీలో ఆ క్వాలిటీ లేదు, తెచ్చుకో. కానీ నువ్వు దరిద్రుడు కాదురే. అవతలవాడు గొప్పే, అవతలవాడు గొప్ప అనుకోవటంలో తప్పలేదండి. కానీ అక్కడ మనం ఏం చేస్తామంటే కామా పెట్టి అవతల వాళ్ళు గొప్ప, నేను వేస్ట్ కానీ, అబ్బే నా దగ్గర ఏం లేదు, అబ్బే నేను దరిద్రుడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఆ కంపారిజన్ డెడ్లియెస్ట్ స్నేక్ అండి. అది ఎంత ఎక్కువ మనలో ఉంటే, ఇందాక చూపించినట్టు ఆ లోపలున్న వ్యక్తి అంతగా కుంగిపోతాడు. ఆ కుంగిపోయిన మనస్తత్వంతో ఆపర్చునిటీస్ ముందే ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేం. అవకాశాలు ఉపయోగించుకోనప్పుడు ఎదగలేం, సక్సెస్ అవ్వలేం. సో రూల్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 ఎవరు ఇంపార్టెంట్ మనకి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్, ఎగ్జాక్ట్గా ఇదే చైనాలోనో, చైనా కాదు, థాయిలాండ్లో ఎన్నడుగుల బంగారు విగ్రహం అండి, గోల్డెన్ బుద్ధ. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇది బంగారు విగ్రహం అని అక్కడ ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇది ఒకప్పుడు థాయిలాండ్లో ఒక మానెస్ట్రీలో ఉండేది. మానెస్ట్రీలో ఉన్నప్పుడు అది బంగారు విగ్రహం. ఆ దేశం మీదకి, ఆ మానెస్ట్రీల మీదకి వేరే వాళ్ళ శత్రు సైన్యం వచ్చి యుద్ధానికి దిగి దాడి చేసేది. దాడి చేస్తుంటే ఆ మానెస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, దీనికి, ఈ బంగారు విగ్రహానికి మట్టి పూత పూసేశారు. మట్టితో, అంటే చూస్తే చాలా అసహ్యంగా కనపడేటట్టు పూత పూసేశారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఎట్లాగో వస్తారు, మనం వాళ్ళని ఎదుర్కోలేం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అట్లీస్ట్ ఈ బుద్ధుడి విగ్రహాన్ని దోచుకోకుండా మనం కాపాడుకోగలిగితే చాలు, బంగారం అని తెలిసిందా దోచేస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నీట్గా ఓ 10-15 రోజులు కూర్చొని నీట్గా ప్రిపేర్ చేసి కప్పేశారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ చంపేశారు. మట్టి విగ్రహం ఇది మోసుకోపోయి ఏం చేస్తామని వదిలేశారు. దాని తర్వాత ఎన్నో మానెస్ట్రీలు, ఎన్నో ఆశ్రమాలు, ఆ విగ్రహం మారింది ఒక చోట నుంచి ఇంకో చోటికి. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ విగ్రహాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తుంటే విగ్రహానికి దెబ్బ తగిలి మట్టి పెళ్ళ పోయిందండి. పోయి లోపల నుంచి బంగారు కాంతులు వచ్చినాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, రే లోపల బంగారం ఉందా? వాళ్ళు కొన్ని రోజులు కూర్చొని ఆ మట్టి అదంతా తీసేస్తే, ఇది ఎన్నడుగులో నాకు గుర్తు రావట్లేదు, చాలా పెద్ద బంగారు విగ్రహం అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, బంగారం రా మనందరం బంగారం రా. కానీ ఏమైంది, చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి 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 ఫస్ట్లో బయట వాళ్ళు చేశారు, ఇప్పుడు మనల్ని మనం చేసుకొని 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 మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని చేసుకొని మన ఎబిలిటీస్ మీద, మన శక్తి సామర్థ్యాల మీద మట్టిపూత పూసేసామండి. ఈ 3 రోజుల్లో ఆ మట్టిపూత పోయిందా, మనకు కాన్ఫిడెన్స్ అక్కర్లా. సూర్యుడికి గ్రహణం విడిపోయిందా, ఆటోమేటిక్గా ప్రకాశిస్తాడు. కావాల్సింది గ్రహణం విడిపోవడమే. ఈ 3 రోజుల్లో ఆ పూత గనక మనం పోగొట్టుకున్నామా, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, మీరు బిజినెస్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఎదుగుదలకి, గ్రోత్కి, సక్సెస్కి ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా మనం ముందుకు సాగగలుగుతాం. ఎప్పుడు? మన కెపాసిటీ మనకు తెలిసినప్పుడు. అది పేరులోనే ఉందండి. చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి మనకు చెప్పింది ఇదేగా, రే నువ్వు దేనికి చేతలేదు, నువ్వు పనికిరావు, ఈ 3ఏగా చెప్పింది మనకి.
యూ కాన్ డూ, నువ్వేం చేయలేవు. జనాలు మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది. యూ కాంట్ అచీవ్, నువ్వు సాధించలేవు. నువ్వేం చేయలేవు, నువ్వు సాధించలేవు. యు ఆర్ నాట్ ఇనఫ్, నువ్వు సరిపోవు. ఒకప్పుడు బయట పాములు చెప్పినాయి, ఇప్పుడు మనకు మనమే చెప్పుకుంటున్నాం. మనం ఏదో చెయ్యాలనుకుంటాం, పీకుదాం లాగుదాం అనుకుంటాం. ఇందాకట్లా సెమినార్ అయిపోగానే లోపల నుంచి ఓ పాము చేస్తుంది, రే అబ్బే. కాశ్యప్ చెప్పిన స్టోరీ వర్కౌట్ అయింది, శ్రవణ్ గారు చెప్పిన స్టోరీ వర్కౌట్ అయింది, గురూజీ గారు చెప్పిన స్టోరీ. అరే వాళ్ళు అదృష్టవంతులరా, దరిద్రుడా నువ్వు, నీ వల్ల ఏమవుతుందిరా అబ్బే అనంగానే మీ మైండ్ కాలర్ పట్టుకొని దవడ పగిలిపోయేటట్టు కొట్టండి, అప్పుడు ఆ దుమ్ము పోతుంది. యువర్ గెటింగ్ మై పాయింట్. ఈ 3 పోయినయ్యా, ఇప్పుడు ఇందాక స్లైడ్లోకి వెళ్ళిపోండి. అది పోవాలి అంటే ఆ 3 మన మైండ్లో పడి మనం ఏమనుకున్నాం, మనం డిఫెక్టివ్, మనం డిఫెక్టివ్. మనకి చెప్పింది అదేగా, రే నువ్వు డిఫెక్టివ్, పనికిరావు. డీ తీసేయండి. ఏమైంది, ఏమైందండి? ఆ డిఏ డౌట్ అండి. మీ మీద మీరు డౌట్ పడటం మానేస్తే ఆటోమేటిక్ ఎఫెక్టివ్ అండి మనం. అయితే ఆ ప్రాసెస్ తెలిసి ఉండాలండి. ఇదేదో ఒక్కరోజు జరగాల్సింది కాదు. మొన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేసి నేను షాక్ అయ్యాను. ఆయన అన్నారు, ఫస్ట్ 3-4 మ్యాచ్ల్లో నాకు కాన్ఫిడెన్స్ లేదు, అందుకే నేను సరిగ్గా ఆడలా. కావాలంటే మళ్ళీ ఆ ఇంటర్వ్యూ చూడండి. ఏం లేదు ఆయనకి. ఎవరైనా విరాట్, ఆయనకే లేకపోతే ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఆయనకున్న కెపాసిటీ ఏంటి, ఆయనకున్న దమ్ ఏంటి. ఆయన ఏమన్నారు, కాన్ఫిడెన్స్ సరిపోలా. ఎందుకు సరిపోదో తెలుసా, మనం ఎప్పుడో అవసరం వచ్చినప్పుడే కాన్ఫిడెన్స్ను ఉపయోగిస్తాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రోజు మన మైండ్కి చూపివ్వండి, మన దమ్ ఏంటో మన మైండ్కి చూపిస్తే రోజు సక్సెస్ గ్రోత్ నేను ఇందాకన్నట్టు బానిసై బతుకుతుంది.